హలో అండి. ఈరోజు నేను మీకు కూల్ మఖానా పాయసాన్ని చూపిస్తానండి. ఇది హెల్త్‌కి చాలా మంచిదనమాట. పైగా చాలా టేస్ట్ బావుంది. దీనికోసం ముందుగా 2 కప్పుల బాదాంని, 2 కప్పులు పిస్తాని వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలనమాట. ఈ పౌడర్‌ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక కప్పు సగ్గుబియ్యం, ఇలా లావు రకం తీసుకోండి సగ్గుబియ్యం. ఈ లావు రకం సగ్గుబియ్యం తీసుకొని ఒక కప్పు వాటర్లో వేసి నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు నానితే ఇవి పాలలో వేయగానే మనకి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇదిగోండి నేను నానబెట్టేసి ముందుగానే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఈ కూల్ మఖానా కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఒక బాండీ తీసుకొని ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ కూల్ మఖానా కప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ నేతిలోటి ఇవి ఒక గింజను పట్టుకొని ఇలా మనం నొక్కితే క్రిస్పీగా అయితే ఇంకా అవి ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఫ్రై చేసేసుకొని ఒక కప్పులోకి తీసేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఈ పాలు పొంగొచ్చాక మనం నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యాన్ని కూడా వీటికి ఈ పాలల్లో వేసేయాలి. ఈ లోపల మనం ఒక గిన్నె తీసుకొని పక్కన స్టవ్ మీద ఒక కప్పున్నర 2 కప్పులు, మీకు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ సరిపడినంత బెల్లం తీసుకొని వాటర్ వేసుకొని కరిగేలాగా మనం కరిగించుకోవాలి. పాకం అయితే అక్కర్లేదండి. ఈ లోపల ఇవి సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఈ కుంకుమ పువ్వు మంచి కలర్ పాయసానికి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఉడికిపోయాయి, ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి అన్నమాట సగ్గుబియ్యం. ఈ కూల్ మఖానా పాయసం రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి మనం ఇందాక పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. మనం తిప్పకపోయామంటే ఇవి గడ్డలు కట్టేస్తాయి, లేదంటే అడుగంటేస్తుంది. ఇవి వేసిన కాంచి మనం తిప్పుతూనే ఉండాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న కూల్ మఖాని కూడా దీనికి యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి. మనం ఉడకక్కర్లేదు. ఈ కూల్ మఖానా వేయంగానే మనం స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. తర్వాత మనం ఇందాక కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లము, దాన్ని కూడా వడపోసేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా నలకలు అవి ఉన్నా కూడా ఈ స్ట్రైనర్లో ఆగిపోతాయి అన్నమాట. ఇదిగోండి కలిపేసుకుంటే మొత్తం కూల్ మఖానా పాయసం రెడీ అయిపోయినట్టే. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఇలాచీ పౌడర్ వేసేసుకొని మొత్తంగా కలిపేసుకొని నేతిలో వేయించిన జీడిపప్పుని కూడా వేసానండి నేను. మీకు అక్కర్లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే అమ్మవారికి పాయసంగా వండాను, అందుకనే నేతిలో వేయించిన జీడిపప్పుని కూడా దీనికి యాడ్ చేశాను అనమాట. ఇది మనం ప్రసాదాలకి కాదండి, డైలీ ఒక కప్పు బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకున్నా కూడా మంచి హెల్త్కి చాలా మంచిది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ పేషెంట్స్ వీళ్ళు కూడా తీసుకోవచ్చు. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. థ్యాంక్ యూ.